నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే టిఫా స్కాన్. ప్రెగ్నెంట్ అయినారంటేనే మనకి 5 నెలల తర్వాత టిఫా స్కాన్ చేసుకోండి, బిడ్డలో ఏదైనా అవకతవకలు ఉంటే కనపడతాయి అని చెప్పి ఇది అందరికీ తెలుసు. అయితే ఈ టిఫా స్కాన్ ఏంటి, తప్పకుండా చేసుకోవాలనా, చేసుకుంటే దాంట్లో ఎలాంటి వివరాలు మనకు తెలుస్తాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను డీటెయిల్స్గా మీకు టిఫా స్కాన్ గురించి చెప్తాను. టిఫా స్కాన్ అని అంటే ఏమంటారంటే, దాన్ని టిఫా అంటే టార్గెటింగ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీ అంటారు. ఫీటల్ అనామలీ అంటే ఏదైనా లోపల అవయవాల లోపాలు కానీ, బిడ్డలో ఏదైనా అవకతవకల్ని కానీ అనామలీస్ అని అంటారు. దీన్నే అనామలీ స్కాన్ అని అంటారు, లేదంటే లెవెల్ 2 స్కాన్ అంటారు. లెవెల్ 2 స్కాన్ అని ఎందుకంటారంటే, మొదట 3 నెలల్లోగా తీస్తారు, దాన్ని ఫస్ట్ స్కాన్ అది. తర్వాత ఇప్పుడు ఇది 18 వారాల నుంచి 20 వారాల వరకు లేదా 22 వారాల లోపల తీస్తారు. మ్యాక్సిమం 18 నుంచి 22 వారాల లోపల ఈ స్కాన్ అడ్వైజ్ చేస్తారు. కాబట్టి దీన్ని టిఫా స్కాన్ లేదా అనామలీ స్కాన్ అని అంటారు అనమాట. అయితే దీంట్లో మనకి ఏం తెలుస్తుంది, మేము ఏం చేయాలి దీని గురించి అని అడగచ్చు. ఇది మామూలు స్కానే, పొట్ట మీద పెట్టే చూస్తారు. దీనికి కూడా ఒక అరగంటలోకనే అయిపోతుంది. మామూలుగా స్కాన్ ఎలా చేస్తారో అలాగనే దీన్ని కూడా చేస్తారు. కాకపోతే కొంచెం మార్నింగ్ ఏమీ తినకుండా వస్తేనేమో కొద్దిగా బెటర్గా ఉంటుంది అంతే. లేకపోతే ఏ టైంలో కూడా దీన్ని చేయొచ్చు. మిగతా మామూలు స్కానింగ్కి టిఫా స్కానింగ్కి తేడా ఏంటంటే, ఆ టైంలో బిడ్డలో అవయవాలన్నీ కూడా ఏర్పాటు ఉంటాయి. ఈ 18 నుంచి 22 వారాల లోపల బేబీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయి ఉంటాయి. అందుకని ఈ టైంలో కనుక చేసుకుంటే ఈ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా బిడ్డలో అదే అర్థమవుతుంది అని చెప్పి ఈ స్కాను చేయించుకోమని చెప్పి చెప్తారు. అయితే దీంట్లో ఏం తెలుస్తాయి ముందుగా అంటే, ముందు బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది అంటే, ఒక్కొక్కసారి యానెన్కెఫలీ అని కొంతమందికి సరైన బ్రెయిన్ ఫార్మేషన్ ఉండదు. అట్లానే కొంచెం స్పైనల్ కార్డుకు సంబంధించి కొన్ని వాపు కానీ ఇలాంటివి ముందుగానే తెలుస్తాయి. లేకపోతే ఏదన్నా తలలో నీరు చేరింటే హైడ్రోకెఫలస్ అంటారు, అలాంటివన్నీ కూడా ముందే తెలుస్తాయి. తర్వాత ఫేస్, ఐస్, నోస్, లిప్స్ ఇవన్నీ ప్రాపర్గా అంటే ఏమైనా క్లెఫ్ట్ లిప్ ఇట్లాంటివి ఉన్నాయా, కళ్ళు ఎలా ఉన్నాయి, నోసు ఇవన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత స్పైన్, వెనక వెన్నుపూసలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లిమ్స్ కాళ్ళు చేతులు ఏమైనా వేళ్ళు లేకుండా ఉండడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి. ఇక లోపల అవయవాల్లో ఏమో హార్ట్, ఇంకా అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఏమైనా లోపాలు ఉంటే తెలుస్తాయి. ఒక్కోసారి హార్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉంటే కూడా అది అర్థమవుతుంది. అంతేకాకుండా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ సరౌండింగ్ ద బేబీ అంటే ఉమ్మనీరు, బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు ఎలా ఉంది ఇదంతా కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు చేయించుకోండి అని. ముఖ్యంగా మేనరికం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే అంతకుముందు బేబీకి ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయించుకుంటే మంచిది వాళ్ళ దీన్ని బట్టి. జనరల్గా దీంట్లో ఏదన్నా లోపం ఉంటే ఇంకా కొన్ని టెస్టులు చేసుకోమని చెప్పి అడ్వైజ్ చేస్తారు. రీగ్రాస్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మరి అలాంటి బేబీ పుడితే మళ్ళీ మనకి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని డిసైడ్ అయినప్పుడు అప్పుడు ఇంకా ఇది అర్లీగానే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం టర్మినేట్ చేసుకునే కూడా వీలు ఉంటుంది కాబట్టి ఇది చేసుకోవాలా అని చెప్తారు. ఇది టిఫా స్కాన్ గురించిన వివరాలు. ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ మీరు ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా వచ్చేస్తాయి. నేను కొంతకాలంగా వీడియోస్ అంత ఎక్కువగా చేయడం లేదు, ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది. ఇక మీకు ఏ వీడియోలు కావాలి అనేది కూడా కింద కామెంట్స్లో రాయండి. దాన్ని బట్టి ఇప్పటి నుంచి నేను మీ క్వశ్చన్లకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. అట్లనే కొత్త వీడియోస్ కూడా చేస్తాను. నమస్తే.